హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి జాన్ 9న మా చిన్న పాప బర్త్డే అయింది, 5th బర్త్డే. సో ఆఫ్టర్ 4 months నాకు టైం దొరికింది ఎడిట్ చేసి పెట్టడానికి, ఈరోజు కుదిరింది. ఇది నా మెమరీ కోసమని యూట్యూబ్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను, ఈ ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేశాను. ఫ్లవర్స్ తోటి, పాలు, స్నానాలు అండ్ ఆ రిచువల్స్ అన్నీ అయ్యాక ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చిన్న గ్లిమ్స్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మా పిల్లలు పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ నాకు అలవాటు ఏంటంటే పాలతో, పెరుగుతో అన్నీ అప్పుడు అవైలబుల్ దొరికిన ఫ్లవర్స్ అన్నిటితో నేను స్నానం చేయిస్తాను అనమాట. సో ఇయర్ 5th బర్త్డే మా చిన్న పాపకి, జాన్ 9th 2020లో పుట్టింది తను. సో ఇయర్ 2025, సో 5 years. అండ్ ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను సెలబ్రేట్ చేశాను. బేసిక్గా అందరూ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి సో అక్కడికి వెళ్ళిపోయాం. సో అలాగా దొరికిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఆ రోజు ముందుగా వాటర్లో లైక్ 6 o'clock అలా స్నానం అయితే ఒక 2 hours ముందు, చలికాలం కాబట్టి ఒక హాట్ వాటర్లో నేను ఆ ఫ్లవర్స్ అన్నీ కూడాను నేను వేసేస్తాను. దాంట్లో ఉన్న ఆయిల్స్ కానీ, మంచి ఫ్రాగ్రెన్స్ కానీ, ఎక్స్ట్రాక్ట్ కానీ ఆ వాటర్లో మిక్స్ అయ్యి స్నానం గట్రా చేయించినప్పుడు బాగుంటుంది అని చెప్పి. సో ఇది మాకేం రిచువల్స్ కాదు, నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ వీళ్ళు నాకు వీలైనంత వరకు ఎవ్రీ ఇయర్ వీళ్ళ బర్త్డే మాత్రం ఒక ప్రిన్సెస్ లాగానే ట్రీట్ చేయాలి అని చెప్పి. సో మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డే నుంచి ఇది నేను స్టార్ట్ చేశాను. సో మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ చేస్తాను కొంచెం, ఐ మీన్ చిన్నదో పెద్దదో బట్ నేను మిస్ చేయకుండా చేస్తాను. ఇలాగ ఇయర్ కూడా ఇలానే జరిగింది. స్నానాలు అయిన తర్వాత యాజ్ యూజువల్ టెంపుల్కి వెళ్ళడం, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నలుగు నార్మల్గా మా పాప చలికి వణికిపోతుంది, మంచి చల్లగాలి వేస్తుంది మార్నింగ్ సరికి కదా. సో తనకి చలి వేసేస్తుంది. స్టిల్ అప్పటికి మేము హాట్ వాటరే యూజ్ చేస్తున్నాం ప్రతిదీ. అయిపోయిన వెంటనే మళ్ళీ హాట్ వాటర్తో బాత్ చేసేసి తనకి రెడీ చేసాం. అప్పటికి చిన్న గాలి వేస్తే తను ఈ నలుగు వల్ల చలి వేసేస్తుంది తనకి. సో ఇయర్ కూడా హ్యాపీగా అయిపోయిందనమాట. మా అత్తయ్య వాళ్ళు ఏదో ట్రిప్కి వెళ్ళారు ఆ టైం, అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ట్రిప్లో నుంచి వీడియో కాల్ చేశారనమాట పాపతో మాట్లాడడానికి. సో అదే మా పెద్ద పాప, చిన్న పాప మాట్లాడతారు. సో నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్పించాను ఏంటంటే, పెద్దవాళ్ళు, అత్తయ్య వాళ్ళైనా, మామయ్య గారు వాళ్ళని ఎవరైనా నమస్తే చెప్పాలి. సో నమస్తే చెప్పే వాళ్ళు మాట్లాడతారు. అండ్ అలాగే ఇది పాలతో స్నానం అనమాట. ఫస్ట్ పాలు కూడా కొంచెం వేడి నీటిలో, నేను యాక్చువల్లీ ప్యూర్ పాలతో చేస్తా, బట్ దీనికి చలేస్తుందని చెప్పి నేను కొంచెం వేడి నీటిలో పాలని మొత్తం మిక్స్ చేశాను. మరగబెట్టలేదు పాలని, వేడి నీటిలో మాత్రం నేను పాలని కొంచెం మిక్స్ చేశాను. అంటే చల్లగా ఉంటాయి కదా, కూల్గా ఉంటాయి కదా పాలు, అందుకని చెప్పి. సో అందుకు కొంచెం తన అంతైనా బేరబుల్గా ఉంది తనకి, అదర్వైజ్ తను ఇంకా చలికి షివరింగ్ అయిపోద్ది ఇది. సో ఆఫ్టర్ స్నానాలు అవన్నీ అయ్యాక నేను నా 2 kidsని మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను. సో ఆ 9th of January లాస్ట్ వర్కింగ్ డే అన్నమాట స్కూల్ది. ఇంకెందుకులే అని పంపించలే నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి, ఇది చాలా ఎక్కువ అయిపోద్దని చెప్పి. ఎలాగో ఈవినింగ్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్ చేస్తాను, మళ్ళీ ఎందుకు 2 times నేను తిరగడం అని చెప్పి వాళ్ళనైతే ఉంచేసా. నేనైతే తిరిగాను మా అక్కతో పాటు, కొంచెం షాపింగ్ అవన్నీ, పండగ షాపింగ్ పిల్లలు ఉండేవి. సో అవన్నీ చూసుకున్నాం, జ్యువెలరీస్ అవన్నీ షాపింగ్ చేసుకున్నాం. కేక్స్ అవన్నీ కూడా నేను వైజాగ్లోనే ఆర్డర్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి అవన్నీ పిక్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఫ్లవర్స్ అన్నిటితో కూడా స్నానాలు చేస్తుంది తను. అది కూడా వేడి నీళ్ళే, చల్ల నీళ్ళు అయితే కాదు.
యాక్చువల్లీ మా పిల్లలిద్దరూ ఎంజాయ్ చేస్తారు ఈ యొక్క ప్రాసెస్ని. ఇయర్లీ వన్స్ వస్తుంది అండ్ ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవన్నీ బేసిక్గా ఎవరికి ఉండదు కదా. సో వీళ్ళకి ఉండేటప్పటికి మా పెద్ద పాపకి అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటుంది కదా తను. చిన్నదానికి ఇంకా అప్పుడే రావట్లేదు ఐడియా. బట్ తను కూడా ఈ ఫ్లవర్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేయడం, తనకి స్పెషల్ ట్రీట్మెంట్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు కదా, అలానే తను ఫీల్ అవుతుందన్నమాట ప్రిన్సెస్ లాగా. అండ్ రియల్ ఫ్లవర్ జ్యువెలరీస్ ఎప్పుడు నేను మా అక్క ట్రై చేస్తాం ఏంటంటే, ఆ రోజు ఒక చున్నీని ఇలా డ్రేప్ చేసేసి రియల్ ఫ్లవర్స్ తోటి జ్యువెలరీ వేస్తాను స్నానాలప్పుడు. అండ్ తర్వాత క్రౌన్ ఒకటి చేయించాను అనమాట. నా ఓల్డ్ వీడియోస్లో అయితే నేను పెట్టున్నాను ఈ వీళ్ళ బర్త్డేస్వి. మళ్ళీ నేను చెప్తున్నాను, మా పెద్ద పాప పుట్టేటప్పుడు మా మమ్మీ వాళ్ళకి నేను క్రౌన్ అడిగాను. సో తను నా లైఫ్లో ప్రిన్సెస్ కాబట్టి ప్రిన్సెస్లా ట్రీట్ చేయాలని చెప్పి, సో మా మమ్మీ డాడీ ఫస్ట్ బర్త్డేకి నాకు మా పాపకి క్రౌన్ చేసి ఇచ్చారనమాట, గోల్డ్ క్రౌన్. సో అదే ఎవ్రీ ఇయర్ మా చిన్న పాపకి నేను నెక్లెస్ తీసుకున్నాను మమ్మీ చేత అడిగించి, అండ్ క్రౌన్ చేయించుకోలేదు. అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉండేవి నాకు, లైక్ గోల్డ్ శాండిల్స్ అని ఈ రకరకాలైతే మమ్మీ డాడీ లేదు అలా మనం యూస్ చేయకూడదు, సో సర్టెన్ థింగ్సే మనం గోల్డ్ యూస్ చేయాలి అని చెప్పి చెప్పున్నారు. సో అది కూడా చెప్పల్స్ అయినా పెరిగిపోతారు పిల్లలు, అది కరెక్ట్ కాదు కాలు కింద ఉంచేయడానికి అన్నట్టుగా చెప్పారు. సో సిల్వర్ అని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఓకేలే అని మళ్ళీ నేను ఇంకా వదిలేసా. దెన్ అది క్రౌన్ తినికి పాపకి, చిన్న పాపకి, పెద్ద పాపకి యూస్ చేస్తా బర్త్డేస్కి. అవసరమా అనుకోవచ్చు అందరూ, బట్ నాకైతే అవసరం అనిపించింది అప్పట్లో. అండ్ నేను ఏం చేసినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా చేయాలని నా ఉద్దేశం కాబట్టి అలా నేను ప్లాన్ చేశాను. అండ్ టచ్వుడ్ నా ఇన్లాస్ అయినా, మా మమ్మీ డాడీ అయినా, మా అక్క అయినా నాకు ఎప్పుడు నేను ఇది చేస్తానంటే ఫుల్ సపోర్ట్. నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇది చెయ్యాలి. ఈవెన్ మా హస్బెండ్ ద మెయిన్ పర్సన్ అనమాట నా లైఫ్లో. ఏంటి ఇది అంటే ఈజ్ లైక్ ఓకే డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ అని అంటారనమాట. సో ఆఫ్టర్ దిస్ స్నానాలన్నీ అయిపోయాక హ్యాపీగా తనకి నార్మల్ వాటర్ తోటి స్నానం చేపించేస్తాం. అంతకంట ముందు మమ్మీ దిష్టి తీస్తున్నారు. సో దిష్టి అయిపోయాక నార్మల్గా షాంపూతో మళ్ళీ నార్మల్గా బాతింగ్ చేసి నెక్స్ట్ తను రెడీ అయిపోవడమే. నేను బయటికి వెళ్ళాలని చెప్పి తను అంతగా రెడీ చేయలేదు, మమ్మీ తర్వాత రెడీ చేసుకున్నారు. నేను అక్క బయటికి వెళ్ళాలని చెప్పి ఇలా రెడీ చేస్తాం. పింక్ బేబీ అనమాట ఈరోజు మార్నింగ్. ఈవినింగ్ కూడా పింక్ యాక్చువల్లీ, అనుకోకుండా అలా కుదిరేసింది. మార్నింగ్ ఈవినింగ్ పింక్. సో మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్. తర్వాత మా అక్క క్రౌన్ పడిపోతుంది అనమాట. యాక్చువల్లీ దానికి హుక్స్ ఎలాస్టిక్ పెట్టాను. ఇది ఎవ్రీ ఇయర్ 2 times యూస్ చేస్తాం కాబట్టి బ్యాంక్లో ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేదు, తీసి పడేస్తారనమాట. సో అప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది. బట్ దీనికి ఏదో సొల్యూషన్ తీసుకురావాలి. సో దండం పెట్టు అంటే చేత్తో దండం పెడుతుందనమాట, నమస్తే. సో కిందకు వంగ చేయడం లేదు. మళ్ళీ చెప్తే కిందని పెట్టాలి అని అంటే అప్పుడు తను పెట్టింది మళ్ళీ. సో తిన చిన్నప్పుడు మాత్రం సేమ్ మా అక్కలా ఉండేది. సో మాకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలామంది అన్నారు మా అక్కలానే ఉంటుంది చిన్న పాప అని చెప్పి. సో ఇద్దరు ఒకేలా అనిపిస్తారు మాకు. మా పెద్ద పాపకి టీత్ సుడాయి, అందుకే తను అలాగా ఫనీగా కనిపిస్తుంది. బట్ బోత్ ఆర్ క్యూట్. నా కోసం నా లైఫ్లో వాళ్ళు క్యూటే. దెన్ మా నానమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఆ తర్వాత నేనైతే వెళ్ళిపోయాను, నాకు వర్క్స్ ఉన్నాయని చెప్పి. మళ్ళీ ఈవినింగ్ తన బర్త్డే టైంకి డెకరేషన్ చేసాము. ఈసారి థీమ్ వచ్చేసి మిక్కీ మౌస్. అండ్ బెలూన్స్ అవన్నీ కూడా నేను అలా విడివిడిగా తీసుకున్నాను. నేను ఇది సెట్ తీసుకోలేదు. నేను పూర్ణ మార్కెట్లోనే తీసుకుంటా. మహాదేవ్ అని ఒక స్టోర్ ఉంది, అందులోనే నేను
స్టేషనరీస్ అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను అక్కడే తీసుకుంటా. అండ్ కేక్ వచ్చేసి ఐ గెస్ బేకర్ స్టైల్లో తీసుకున్నా. ఎప్పుడు నేను ఫ్రెష్ చాయిస్లో తీసుకుంటా, ఈసారి కుదరలేదు. సో అందుకని బేకర్స్ డన్ కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ వైజ్. అండ్ ఏదడితే అది అలా చేసేసి ఇస్తారు. నాకు కొంచెం డిజైన్డ్ కేక్స్ అవన్నీ మీద కొంచెం చాలా ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ దాట్, నాకు అన్నీ డెకరేటివ్గా అందంగా డిఫరెంట్గా ఉండడం అంటే చాలా ఇష్టం అలాగా. సో ఈ పింక్ మళ్ళీ అగైన్ పింక్ అనమాట. ఈవినింగ్ కూడా ఇది డిఫరెంట్ పింక్, అది డిఫరెంట్ పింక్. ఇప్పుడు మోడర్న్ లుక్ తింది. క్యాప్ వచ్చేసి ఆన్లైన్ పర్చేస్. డ్రెస్ ఆల్సో నేను ఆన్లైనే పర్చేస్ చేసా. ఈ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేసా. యాక్చువల్లీ డిజైనర్ కాదు, ఇదేదో పేజ్లో చూసా. ఒకవేళ గుర్తుండే మాత్రం పెడతాను, నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. అండ్ చిన్న పాప డ్రెస్ పెద్ద పాపకి వేసాను. చూసాను ఎలా ఉంటుందా అని చెప్పి. సో కిస్ పెడుతుంటే వద్దు అని చెప్తుంది అనమాట తను. తర్వాత కేక్ కటింగ్ అయింది. మామ్ అండ్ డాడ్. బేసిక్గా మా చిన్న పాపకి ఏ కలర్ అయినా సూట్ అయిపోద్ది అని మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో యూజువల్గా ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ రియల్గా చూస్తే భయంకరంగా ఉంటుంది ఆ కలర్. బట్ తనకి వేసేటప్పటికి చాలా బాగుంది. మా మమ్మీ డాడీ ఏంటి ఆ కలర్, ఏంటి ఆ డ్రెస్ అని చాలా అన్నారు. వేసిన తర్వాత మాత్రం తనకి సూట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కరు అపియరెన్స్ అలానే ఉంటుంది అందరికి. కొంతమందికి అన్నీ సెట్ అయిపోతాయి, కొంతమందికి మాత్రం కొన్ని కలర్స్ సెట్ అవుతాయి. అండ్ మా పెద్ద డాటర్కి మాత్రం కొన్ని కలర్సే పర్టికులర్గా తీసుకుంటాను. అన్ని ఎక్స్పెరిమెంట్స్ నేను చేయను. మా చిన్న పాప కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను. అండ్ అది కూడా బాగానే ఉంటుంది తన మీద అన్నీ. చూడండి ఎలా తింటుందో తను. ఆ తర్వాత ఆ బెలూన్స్ అన్నీ ఒక పెన్ను పెట్టి ఇద్దరు పేల్చేశారనమాట. అంతా కష్టపడి డెకరేట్ చేస్తే, నేను మా సిస్టర్ వాళ్ళ డాడీ డెకరేట్ చేస్తే మొత్తం పెన్ పెట్టి బాంబులు పేల్చినట్టు పేల్చేశారనమాట. మా నాన్నమ్మకి. సో నేను యాక్చువల్గా రెడీ అవ్వలేదు. వెళ్ళు 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 అని వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తే నేను లాస్ట్లో వెళ్ళాను. మా డాడీ అలానే వెళ్ళాలి, పెట్టేయండి తన వీడియో అన్నిట్లో పెట్టేసేయండి అని చెప్తున్నారనమాట. నేను మరీ అంత అసహ్యం కనిపించట్లే, ఐ నో దాట్. సో ఎస్, ఫైనల్గా ఇలాగా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ ఇయర్ జరిగింది. దిస్ ఇస్ ఫర్ మై మెమరీ. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నాతోటి మా హస్బెండ్ తోటి కేక్ కటింగ్ చేయమంటే అలా మీదని కట్ చేసామన్నమాట. సో కేక్ మాత్రం చాలా బాగుంది. బేకర్స్ డన్, రామ్నగర్. సో ఫస్ట్ మేము రామ్నగర్లో ఉండేవాళ్ళమే, అందుకు నాకు అది కూడా అలవాటే. సో స్నో తోటి ఆడేసుకున్న తర్వాత వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది. సో బేసిక్గా నేనే కొన్నాను. నాకు ఎడ్యుకేషనల్ టాయ్స్ అంటేనే ఇష్టం ఎక్కువగా. సో అదే పర్చేస్ చేశాను ఇయర్ కూడాను తన కోసం. అండ్ అది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. మీకు వీలైతే నేను లింక్ పెడతాను, పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మా కిడ్స్కి బ్లెస్ చేయండి. అండ్ ఈ టాయ్ వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడాను ఆడుకుంటూ చేయొచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, భలే ఉంటుంది చేసేటప్పుడు మాత్రం. సో అది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.